హలో గైస్, ఎల్టీఎక్స్ క్లాస్కి స్వాగతం. నేను మీ ప్రసాద్ సార్. ఇప్పుడు సమ్మర్ సీజన్ వచ్చింది. సమ్మర్ సీజన్తో పాటు సమ్మర్ యొక్క ఎఫెక్ట్స్ కూడా తీసుకొచ్చింది. సో దీనివల్ల మనకి పేపర్లో ప్రతిరోజు కూడా రకరకాల కొత్త కొత్త టెర్మినాలజీస్ అన్ని వింటున్నాం. సో అలాంటి కొన్ని టెర్మినాలజీస్ గురించి మనం తెలుసుకోవడానికి ఇవాళ క్లాస్లో ట్రై చేద్దామండి. సో ఇవాళ క్లాస్లో మనం తెలుసుకునే టెర్మినాలజీస్ ఏంటి అంటే, ఒకటి మేజర్లీ మనందరికీ కూడా మెయిన్గా డౌట్ ఉండే హీట్ వేవ్స్ గురించి, అలాగే హీట్ డోమ్స్ గురించి, అలాగే అర్బన్ హీట్ ఐలాండ్స్ అనే ఒక ప్రాసెస్ గురించి, అలాగే వెట్ బల్బ్ ఎఫెక్ట్ అనే ఒక ప్రాసెస్ గురించి, అలాగే ట్రాపికల్ నైట్ అనే ఒక ప్రాసెస్ గురించి. ఓకే, ఈ 5 కాన్సెప్ట్ గురించి కూడా తెలుసుకోవడానికి మనం ఈ సెషన్లో ట్రై చేద్దాం. సో అంటే చాలా టెర్మినాలజీస్ ఉన్నాయి, బట్ ఇక్కడ మనకి ఇంపార్టెంట్గా న్యూస్లో కనిపిస్తున్న టర్మ్స్ ఇవి కాబట్టి వీటి గురించి కొంతవరకు తెలుసుకోవడానికి మనం ట్రై చేద్దాం. సో అయితే క్లాస్లోకి వెళ్ళే ముందు చిన్న అనౌన్స్మెంట్. ఎల్టీఎక్స్ క్లాసెస్ మీకోసం యూపీఎస్సీ ఇన్ఫినిటీ కోర్స్ అందిస్తుంది. ఈ యూపీఎస్సీ ఇన్ఫినిటీ కోర్స్లో భాగంగా యూపీఎస్సీ ఎగ్జామ్ని క్రాక్ చేయడానికి అవసరమైన ప్రతి కోర్స్ కూడా మీకు ఒకే కోర్సులో భాగంగా అందిస్తున్నారు. దీంతో భాగంగా మీకు జిఎస్ ఫౌండేషన్, బోత్ ప్రిలిమ్స్ అండ్ మెయిన్స్, అలాగే సీసాట్, అలాగే ఎన్సీఆర్టీ ఫౌండేషన్ కోర్స్, కరెంట్ అఫైర్స్, ప్రిలిమ్స్ టెస్ట్ సిరీస్, మెయిన్స్ ఆన్సర్ రైటింగ్, ఇవన్నీ కూడా ఒకే ఒక కోర్సులో భాగంగా అందిస్తున్నారు. అండ్ ఈ కోర్సెస్ అన్నీ కూడా మీకు ఇన్క్రెడిబుల్ టీచింగ్ వాల్యూతో, అన్బిలీవబుల్ కేర్తో, లైఫ్ టైం వ్యాలిడిటీతో లభిస్తున్నాయి. అంటే ఈ విధంగా మీరు చూసుకుంటే ఎల్టీఎక్స్ క్లాసెస్ నుంచి మీరు యూపీఎస్సీ క్రాక్ చేసేంత వరకు మీకు ఎల్టీఎక్స్ క్లాసెస్ యొక్క సపోర్ట్ అనేది అందుతుంది. అండ్ ఈ కోర్సెస్ మీకు బోత్ ఆన్లైన్ అండ్ ఆఫ్లైన్లో రెండింటిలో కూడా అవైలబుల్గా ఉన్నాయి. ఆఫ్లైన్లో అయితే వైజాగ్లో మీకు అవైలబుల్గా ఉంది. అలాగే ఈ క్లాసెస్కి మీరు జాయిన్ అవ్వాలి అనుకుంటే ఫ్రీ డెమో కోసం కింద కనిపిస్తున్న నెంబర్ 7893899553 అనే నెంబర్కి కాంటాక్ట్ చేయండి. ఓకే, అలాగే రీసెంట్గా మనకి ఏపీఎస్సీ గ్రూప్ 1 మెయిన్స్ రిజల్ట్ కూడా ఏపీఎస్సీ అనౌన్స్ చేయడం జరిగింది. ఈ ఏపీఎస్సీ మెయిన్స్లో, ప్రిలిమ్స్లో కొంతమంది క్వాలిఫై అయ్యారు. ఓకే, సో ఒకవేళ మీరు ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు మెయిన్స్ టెస్ట్ సిరీస్ కోసం ఎదురు చూస్తున్నట్టుగా అయితే, మెయిన్స్కి మంచిగా పెర్ఫామ్ చేయడం కోసం మీకు టెస్ట్ సిరీస్ ఎంతో అవసరం అవుతుంది. సో ఆ మెయిన్స్ టెస్ట్ సిరీస్ని మీరు ఉపయోగించుకొని మెయిన్స్ క్రాక్ చేయడానికి అవకాశం కల్పిస్తుంది ఎల్టీఎక్స్ క్లాసెస్. ఓకే, 10+ ఇయర్స్ ఆఫ్ ఎక్స్పీరియన్స్ కలిగిన ఒక టీం అనేది మీకు పేపర్ ఎవాల్యుయేట్ చేస్తూ, ఓకే, 1-on-1 ఇంటరాక్షన్, ప్రతి ఒక్కరితో ఇంటరాక్ట్ అవుతూ మోడల్ ఆన్సర్ని మీకు చూపిస్తూ టెస్ట్లకు క్లియర్గా ఒక్కొక్కటి డిస్కస్ చేయడం జరుగుతుంది. ఓకే, అండ్ ఈ కోర్స్ మీకు 10,000 రూపీస్కి అందిస్తుందండి. ఓకే, మెయిన్స్ ఎగ్జామ్ అయ్యేంత వరకు కూడా ఈ కోర్స్ వ్యాలిడ్గా ఉంటుంది. అండ్ దీనికి క్లాసెస్ అనేవి 4th మే నుంచి స్టార్ట్ అవుతున్నాయి. దీనికి కూడా కింద కనిపిస్తున్న నెంబర్ 7893899553 అనే నెంబర్కి కాంటాక్ట్ చేసి మీకు కావాల్సిన ఇన్ఫర్మేషన్ అంతా కూడా తీసుకోవచ్చు. సో ఇంకా లేట్ చేయకుండా మన టాపిక్లోకి వెళ్ళిపోతాం. సో మన ఫస్ట్ టాపిక్ ఏంటి అంటే హీట్ వేవ్స్. హీట్ వేవ్స్ అనే పదం మనం న్యూస్లో చాలాసార్లు వింటాం. అన్నింటికంటే ఎక్కువ వినే పదం ఏంటంటే హీట్ వేవ్, కోల్డ్ వేవ్. అంటే మనకి వింటర్ సీజన్ వచ్చిందంటే కోల్డ్ వేవ్ వింటాం, సమ్మర్ సీజన్ వచ్చిందంటే హీట్ వేవ్ వింటాం. అయితే హీట్ వేవ్, కోల్డ్ వేవ్ అనగానే కొంతమంది స్టూడెంట్ల దగ్గర నేను విన్న పదం ఏంటి అంటే, హీట్ వేవ్, కోల్డ్ వేవ్ అంటే అవేవో విండ్స్ ఏమో, అంటే వామ్ విండ్, కోల్డ్ విండ్ ఎక్కడి నుంచో వస్తాయేమో అనుకుంటున్నారు. బట్ దట్ ఐడియా ఈజ్ కంప్లీట్లీ రాంగ్. ఐడియా అనేది కంప్లీట్గా రాంగ్ అండి. ఎందుకంటే హీట్ వేవ్ అనేది ఇట్ ఈజ్ ఏ సిచ్యువేషన్. ఓకే, ఎక్కడి నుంచో వచ్చే ఒక ప్రాసెస్ కాదు, ఒక ప్రాంతంలోనే డెవలప్ అయ్యే ఒక సిచ్యువేషన్. సో దాని గురించి మనం ఇప్పుడు తెలుసుకుందాం. సో ఫస్ట్ హీట్ వేవ్ అంటే ఏంటి? ఓకే, ఎన్డీఎంఏ మనకి ఏం చెప్తుంది? ఎన్డీఎంఏ నేషనల్ డిజాస్టర్ మేనేజ్మెంట్ అథారిటీ, అలాగే ఐఎండీ యొక్క డెఫినేషన్ ప్రకారం ఏంటంటే, హీట్ వేవ్ అంటే సింపుల్గా ఏదో ఒక ప్రాంతంలో ఒక సీజన్లో ఆ పర్టిక్యులర్ సీజన్లో రికార్డ్ అవ్వాల్సిన టెంపరేచర్స్ కంటే కూడా అబ్నార్మల్లీ హై టెంపరేచర్స్, అంటే నార్మల్గా ఒక ప్రాంతంలో మనకి యావరేజ్గా ఆ పర్టిక్యులర్ సీజన్లో ఆ పర్టిక్యులర్ రోజున ఒక 40 degrees వరకు టెంపరేచర్ రికార్డ్ అవ్వాలి. కానీ ఆ సంవత్సరం ఏమైందంటే ఆ 40 degrees కంటే చాలా ఎక్కువగా 45 degrees వరకు, 46 degrees వరకు టెంపరేచర్ రికార్డ్ అయింది. అలాంటి ఒక సిచ్యువేషన్ని మనం హీట్ వేవ్ అంటాం. సింప్లీ ఇట్ ఈజ్ ఏ పీరియడ్ ఆఫ్ అబ్నార్మల్లీ హై టెంపరేచర్స్. అంటే ఆ సీజన్లోకి ఉండవలసిన టెంపరేచర్స్ కంటే ఎక్కువ టెంపరేచర్స్ ఎప్పుడైతే రికార్డ్ అవుతాయో దాన్నే మనం హీట్ వేవ్ అని చెప్పి పిలుస్తాం. సో లెట్ us కన్సిడర్ 2 regions. ఒక 2 ప్రాంతాలు మనం తీసుకున్నామండి. ఫర్ ఎగ్జాంపుల్ మీ ప్రాంతమే తీసుకోండి. మీ ప్రాంతంలో యావరేజ్గా ఈ పర్టికులర్ సీజన్లో ఓకే, ఏప్రిల్ 25వ తారీఖున మీకు 30 degrees సెంటీగ్రేడ్ టెంపరేచర్ అనేది రికార్డ్ అవుతుంది. బట్ ఈ సంవత్సరం ఏమైందంటే ఒక 38 degrees సెంటీగ్రేడ్ టెంపరేచర్ రికార్డ్ అవుతుంది యావరేజ్గా చూసుకుంటే. ఇదేంటిది ఇంత ఎక్కువ టెంపరేచర్ రికార్డ్ అయింది అంటే, ఇట్ ఈజ్ అబ్నార్మల్లీ హై, అంటే నార్మల్ కంటే చాలా ఎక్కువగా ఉందన్నమాట. సో దిస్ సిచ్యువేషన్ కెన్ బీ కన్సిడర్డ్ యాజ్ ఏ హీట్ వేవ్. అంటే ఈ కండిషన్స్ అనేవి మారుతాయి. కండిషన్స్ నేను చెప్తాను. ఓకే, అయితే వేరే ప్రాంతం తీసుకొని, ఇప్పుడు ఇది మీ లొకేషన్ అనుకోండి. అలా కాకుండా మీరు బ్రిటన్లో ఒక లొకేషన్ తీసుకోండి. ఓకే, బ్రిటన్లో ఒక లొకేషన్లో యావరేజ్గా ఈ పర్టికులర్ టైంలో 20 degrees సెంటీగ్రేడ్ టెంపరేచర్ రికార్డ్ అవుద్ది. ఓకే, అయితే అనుకోకుండా ఈ సంవత్సరం ఏమైందంటే
25 degrees 26 degrees సెంటీగ్రేడ్ వరకు కూడా యావరేజ్ టెంపరేచర్ రికార్డ్ అవుతుంది. సో అంటే టెంపరేచర్ అనేది అబ్నార్మల్గా పెరిగిపోయింది కాబట్టి దిస్ సిచ్యువేషన్ ఈజ్ ఆల్సో కన్సిడర్డ్ యాజ్ హీట్ వేవ్. అంటే ఇక్కడ మీరు అబ్జర్వ్ చేయాల్సిన విషయం ఏంటంటే ఒక కంట్రీకి ఈ 26 ఒకవేళ 26 అయినా కూడా మనకి నార్మల్, చాలా తక్కువ అని అర్థం. ఓకే, ఈవెన్ 30 అయినా మనకి నార్మల్. ఓకే, అంటే మనకి నార్మల్గా ఉండేది వాళ్ళకి అబ్నార్మల్ అవ్వచ్చు. ఇప్పుడు వాళ్ళకి 30 degrees అంటే వాళ్ళకి అది హీట్ వేవ్, బట్ మనకి 30 అంటే నార్మల్ అనమాట. అంటే ఒక ప్రాంతానికి నార్మల్గా ఉండేది ఇంకొక ప్రాంతానికి అబ్నార్మల్గా ఉండొచ్చు. ఇది కూడా మీరు గుర్తుపెట్టుకోవాల్సిన ఒక రీజన్ అండి. అండ్ పర్టికులర్గా మనకి ఏ కేసులో జరుగుతుందంటే ఒక హాటర్ రీజియన్కి, ఒక ఎడారి ప్రాంతానికి, ఒక ట్రాపికల్ రీజియన్కి ఒక అబ్నార్మల్గా ఉండే కండిషన్, నార్మల్గా ఉండే కండిషన్ వేరే ప్రాంతానికి అబ్నార్మల్గా చాలా ఎక్కువగా అనిపించవచ్చు. కోల్డర్ రీజియన్స్కి అంటే ట్రాపికల్ రీజియన్స్ దాటి వెళ్తే టెంపరేట్ రీజియన్స్, పోలార్ రీజియన్స్ వాటిలోకి ఈ 20 degrees కూడా ఒక్కొక్కసారి హీట్ వేవ్గా కన్సిడర్ చేయొచ్చు. అంటే ఇది లోకల్ కండిషన్స్ బట్టి వేరీ అవుతుంటుంది. అంటే ది డెఫినేషన్ కూడా మనకి ఒక్కొక్క ప్రాంతానికి, ఒక్కొక్క దేశానికి ఒక్కొక్కలా ఉంటుంది. ఇది ఇక్కడ మెయిన్ పాయింట్ అండి. ఓకే, తర్వాత మనకి హీట్ వేవ్స్ అనేవి ఎందుకు వస్తాయి? హీట్ వేవ్స్ రావడానికి కారణం ఏంటంటే టెంపరేచర్ ఎందుకు ఒక్కసారిగా పెరిగిపోతుంది? వాట్ మైట్ బీ ద కాజెస్? సింపుల్గా చెప్తాను, ఒకసారి చూసుకున్నాను. ఓకే, ఫస్ట్ వన్ ఏంటంటే మనకి హై ప్రెషర్ రీజన్. ఓకే, పెర్సిస్టెన్స్ హై ప్రెషర్, ఎక్కడైనా ఒక ప్రాంతంలో మనకి పెర్సిస్టెంట్గా చాలా రోజుల పాటు హై ప్రెషర్ రీజన్ ఉండిపోతే ఈ హై ప్రెషర్ రీజన్ వల్ల ఖచ్చితంగా మనకి హీట్ వేవ్ అనేది రావచ్చు. ఎందుకంటే ఈ యొక్క ప్రాంతంలో హై ప్రెషర్ రీజన్ ఉంది అంటే గాలంతా కూడా కిందకి డౌన్వర్డ్ డైరెక్షన్లో మూవ్ అవుతుంది. ఎప్పుడైతే గాలంతా కూడా డౌన్వర్డ్ డైరెక్షన్లో మూవ్ అవుతుందో హీట్ అంతా కూడా ఎర్త్ సర్ఫేస్కి దగ్గరలో ట్రాప్ అయిపోతుంది. సో హీట్ పైకి, మామూలుగా గాలి పైకి వెళ్తా ఉందనుకోండి, లో ప్రెషర్ రీజన్ అనుకోండి, గాలి పైకి వెళ్తుంటుంది, దాంతోపాటు వామ్ ఎయిర్ టెంపరేచర్ ఇదంతా కూడా, హీట్ అంతా కూడా పైకి వెళ్ళిపోవచ్చు. బట్ ఎప్పుడైతే గాలి కిందకి మూవ్ అవుతుందో ఆటోమేటిక్గా ఈ వేడి అంతా కూడా సర్ఫేస్కి దగ్గరలో ట్రాప్ అయిపోతుంది. సో హై ప్రెషర్ రీజన్ ఈజ్ ద ఫస్ట్ రీజన్. సెకండ్ రీజన్, హై ప్రెషర్తో అకాంపనీ అయ్యేది, హై ప్రెషర్ వలన ఏర్పడేది యాంటీ సైక్లోనిక్ సర్క్యులేషన్. అంటే సైక్లోనిక్ ఆపోజిట్, అంటే ఒక మధ్య ప్రాంతంలో హై ప్రెషర్ ఉండి చుట్టుపక్కల ప్రాంతాల్లో లో ప్రెషర్ ఉంటే దాన్ని మనం యాంటీ సైక్లోనిక్ సర్క్యులేషన్ అంటాము. ఈ యాంటీ సైక్లోనిక్ సర్క్యులేషన్ వల్ల కూడా మనకి ఈ హీట్ వేవ్స్ అనేవి రావచ్చు. అండ్ దే ఆర్ ద రీజన్ ఫర్ ఫార్మేషన్ ఆఫ్ డిజర్ట్స్ ఆల్సో. ఈ రెండింటి వల్ల మనకి డిజర్ట్స్ కూడా ఏర్పడుతుంటాయి. ఓకే, తర్వాత నెక్స్ట్ రీజన్కి వచ్చేటప్పటికి వేరే ప్రాంతం నుంచి, ఎక్కడో ఒక ప్రాంతం నుంచి దగ్గరలో ఉన్న ఒక డ్రై రీజియన్ నుంచి, ఒక హాట్ డ్రై రీజియన్ నుంచి హాట్ డ్రై ఎయిర్ అనేది మన ప్రాంతానికి వస్తే, ట్రావెల్ చేసుకుంటూ వస్తే దానివల్ల కూడా హీట్ వేవ్ రావచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఢిల్లీ ఉంది, ఢిల్లీకి పక్కన రాజస్థాన్లో థార్ డిజర్ట్ ఉంది. థార్ డిజర్ట్ అనేది హాట్గా డ్రైగా ఉంటుంది. అక్కడ నుంచి వేడి గాలి, అంటే లూ అనే విండ్స్ వస్తాయి మనకి ఈ సీజన్లో. సో వేడి గాలులు అనేవి ఒకవేళ ఢిల్లీ మీదకి లేకపోతే ఉత్తరప్రదేశ్ మీదకి వచ్చాయంటే దానివల్ల కూడా హీట్ వేవ్ రావచ్చు. లేకపోతే క్లౌడ్లెస్ స్కై అంటే ఆకాశం అనేది పూర్తిగా మేఘాలు ఏమీ లేకుండా ఉంది అంటే ఖచ్చితంగా దానివల్ల కూడా మనకి ఈ హీట్ వేవ్స్ రావచ్చు. దీంతోపాటు ఆబ్సెన్స్ ఆఫ్ మాయిశ్చర్ ఇన్ ద అప్పర్ అట్మాస్ఫియర్, అంటే అప్పర్ అట్మాస్ఫియర్లో ఒకవేళ మాయిశ్చర్ లేకపోతే దానివల్ల కూడా మనకి హీట్ వేవ్స్ అనేవి రావచ్చు. అలాగే సాయిల్లో లో మాయిశ్చర్ కంటెంట్, ఇది ఇంపార్టెంట్ పాయింట్ అండి. ఓకే, ఒకవేళ మనం చూసే సాయిల్లో, మన చుట్టూ ఉన్న సాయిల్లో మాయిశ్చర్ కంటెంట్ ఎక్కువగా లేకపోతే దానివల్ల కూడా హీట్ వేవ్స్ అనేవి రావచ్చు. ఓకే, ఎందుకంటే సాయిల్లో ఉన్న వాటర్ అనేది మనకి చాలా వరకు కూడా హీట్ని అబ్జార్బ్ చేసుకుని ఆ హీట్ని మనకి రాకుండా తగ్గిస్తుంది అనమాట. బట్ సాయిల్లో మాయిశ్చర్ కంటెంట్ లేకపోతే దానివల్ల హీట్ వేవ్ వచ్చే అవకాశం చాలా ఎక్కువగా ఉంటుందండి. దీంతోపాటు పర్టికులర్గా ఇప్పుడు ప్రెజెంట్ సినారియోలో క్లైమేట్ చేంజ్ అనేది ఏమైతే ఉందో ఈ క్లైమేట్ చేంజ్ కూడా హీట్ వేవ్ రావడానికి కారణం అవుతుందండి. ఎందుకంటే ఒకానొక టైంలో నార్మల్గా ఈ హీట్ వేవ్స్ అనేవి చాలా తక్కువ వచ్చేవి. బట్ దీనివల్ల ఏమవుతుందంటే క్లైమేట్ చేంజ్ వల్ల ఓషన్ టెంపరేచర్స్ అబ్నార్మల్గా పెరిగిపోతున్నాయి. ఓకే, ఓషన్ టెంపరేచర్స్ పెరిగిపోవడం వల్ల మెరైన్ హీట్ వేవ్స్ వస్తున్నాయి. అంటే సముద్రాల్లో వచ్చే హీట్ వేవ్స్ని మనం మెరైన్ హీట్ వేవ్స్ అని చెప్పి పిలుస్తాం. అంటే సముద్రాల యొక్క ఉపరితలం మీద టెంపరేచర్ అబ్నార్మల్లీ హైగా ఉంటే దాన్ని మనం మెరైన్ హీట్ వేవ్ అంటాం. ఓకే, అలాగే వీటితో పాటు ఎక్కడైనా ఒక ట్రాపికల్ రీజియన్ నుంచి హాట్ ఎయిర్ అనేది చాలా దూరం పాటు ట్రావెల్ చేసి ఎక్కడో ఒక ఏరియాలో అలా చాలా కాలం పాటు స్టాగ్నెంట్గా ఉండిపోతే దానివల్ల కూడా ఆ ప్రాంతాల్లో మనకి హీట్ వేవ్ వచ్చే అవకాశం ఉంటుంది. దీస్ ఆర్ ద హీట్ వేవ్ కాజెస్ ఆఫ్ ది హీట్ వేవ్ అండి. అండ్ ఫేవరబుల్ కండిషన్స్ ఫర్ హీట్ వేవ్ రెండింటికి కూడా ఇవే చెప్పొచ్చు అనమాట మనం. ఇప్పుడు అలాగే ఫ్రీక్వెన్సీ ఆఫ్ హీట్ వేవ్స్, అంటే హీట్ వేవ్స్ అనేవి ఎప్పుడు వచ్చే అవకాశం ఉంది? అయితే గ్లోబల్ వార్మింగ్ స్టార్ట్ అవ్వడానికి ముందంట ఎప్పుడో 10 సంవత్సరాలకు ఒకసారి మనకి హీట్ వేవ్స్ వచ్చేవంట. అయితే ఇప్పుడు ప్రెజెంట్ సిచ్యువేషన్ ఎలా ఉందంటే ప్రతి 10 సంవత్సరాలకి కూడా నియర్లీ 2.8 times ఎక్కువగా హీట్ వేవ్స్ వస్తున్నాయండి. అలాగే ఇంకొక విషయం ఏంటంటే అయితే ఈ క్లైమేట్ చేంజ్ అనే ప్రాసెస్ ఏదైతే ఉందో క్లైమేట్ చేంజ్ వల్ల మనకి హీట్ వేవ్స్ యొక్క ఫ్రీక్వెన్సీ పెరిగే అవకాశం ఉంది. ఒకవేళ గ్లోబల్ టెంపరేచర్ అనేది, గ్లోబల్ వార్మింగ్ అనేది మోర్ దెన్ 2 degrees సెంటీగ్రేడ్ కంటే పెరిగితే ఖచ్చితంగా మనకి ఎవ్రీ అదర్ ఇయర్ కూడా ఖచ్చితంగా ఈ హీట్ వేవ్ అనేది వచ్చే అవకాశం ఉంది. ఫ్రీక్వెన్సీ చాలా ఎక్కువగా పెరిగిపోతుంది. అయితే హీట్ వేవ్స్ వల్ల ఇంపాక్ట్స్ ఏముండొచ్చు, మనకి ఎలాంటి నష్టాలు కలిగే అవకాశం ఉంది అంటే హెల్త్ ఇంపాక్ట్స్ అనేవి చాలా ఎక్కువగా ఉంటాయండి, పర్టికులర్గా హెల్త్కి సంబంధించి.
ఓకే, వీ కెన్ డిహైడ్రేషన్ అనేది చాలా ఎక్కువగా తొందరగా జరిగిపోయే అవకాశం ఉంది. సమ్మర్లో ఆల్రెడీ జరిగేదే, బట్ ఇది ఎక్కువగా జరిగే అవకాశం ఉంది. అలాగే హీట్ క్రాంప్స్కి గురయ్యే అవకాశం ఉందండి. ఓకే, హీట్ క్రాంప్స్లో భాగంగా మనకి ఎడిమా అంటే స్వెల్లింగ్ అనమాట. కొన్ని ప్రాంతాలు ఉబ్బిపోతాయి అనమాట, కాళ్ళు చేతులు ఇలాంటివి వాచిపోయే అవకాశం ఉంది. దీంతోపాటు సింకోప్ అంటే ఫెయింటీనెస్ అనేది వచ్చే అవకాశం ఉంది. అలాగే దీంతోపాటు హీట్ మనకి ఇలాంటి టైంలో 1 or 2 degrees వరకు కూడా ఫీవర్ కూడా వచ్చే అవకాశం ఉంటుంది హీట్ క్రాంప్స్ వచ్చే టైంలో. అలాగే హీట్ ఎగ్జాస్టన్ అంటే హీట్ వల్ల మనం ఎగ్జాస్ట్ అయిపోతాం, కంప్లీట్గా మనలో ఉన్న ఎనర్జీ అంతా కూడా లాస్ అయిపోతుంటుంది. ఏదో అడ్వర్టైజ్మెంట్లో చూపిస్తాడు కదా, సూర్యుడు వచ్చి తలలోంచి మొత్తం లిక్విడ్స్ అన్ని లాగేసినట్టుగా, అలా హీట్ ఎగ్జాస్టన్ అనేది అయిపోవచ్చు. దీనివల్ల వీక్నెస్, డిజీనెస్, హెడేక్, నౌజియా, వామిటింగ్, ఫ్యాటిగ్ ఇలాంటివన్నీ కూడా రావచ్చు. అండ్ మనకి అన్నింటికంటే ఇంపార్టెంట్, వీ కెన్ ఫేస్ ఏ హీట్ స్ట్రోక్ అనేది ఫేస్ చేసే అవకాశం చాలా ఎక్కువగా ఉంది, పాసిబిలిటీ. ఓకే, దీనిలో ఏంటంటే 1 or 4 degrees కంటే ఎక్కువ టెంపరేచర్తో ఫీవర్ రావడం జరుగుతుంది. ఓకే, దీనివల్ల కొన్నిసార్లు మనం కోమాలోకి కూడా వెళ్ళిపోవచ్చు. అంటే పూర్తిగా అవయవాలన్నీ పనిచేయడం మానేసి కోమాలోకి వెళ్ళిపోయే అవకాశం కూడా ఉంది. ఇది హీట్ వేవ్స్ యొక్క ఇంపాక్ట్ అండి, హెల్త్ ఇంపాక్ట్స్ ఇలా ఉంటాయి. ఇప్పుడు ఫైనల్గా ఇండియన్ సినారియాలో హీట్ వేవ్ అంటే ఏంటి, హీట్ వేవ్ని ఎవరు అనౌన్స్ చేస్తారు అంటే ఖచ్చితంగా హీట్ వేవ్ని అనౌన్స్ చేసేది ఐఎండీ అండి. అయితే హీట్ వేవ్ అనేది అనౌన్స్ చేయడానికి ముందు ఐఎండీ ఫస్ట్ కొన్ని కండిషన్స్ సాటిస్ఫై అయ్యేదో చూసుకుంటుంది. అంటే ఏ హీట్ వేవ్ ఈజ్ కన్సిడర్డ్, హీట్ వేవ్ని ఎప్పుడు కన్సిడర్ చేస్తుందంటే ఐఎండీ అనేది ఫస్ట్ ఒకవేళ ప్లెయిన్ రీజియన్లో టెంపరేచర్ అనేది 40 degrees సెంటీగ్రేడ్ ఆర్ మోర్ రికార్డ్ అయినప్పుడు, ప్లెయిన్ రీజియన్లో అంటే ప్లెయిన్స్ రీజియన్లో. అలాగే కోస్టల్ రీజియన్లో సముద్ర తీర ప్రాంతాల్లో మినిమం 37 degrees సెంటీగ్రేడ్ ఆర్ మోర్ టెంపరేచర్ రికార్డ్ అయినప్పుడు, అలాగే హిల్లీ రీజియన్లో 30 degrees సెంటీగ్రేడ్ ఆర్ మోర్ టెంపరేచర్ రికార్డ్ అయినప్పుడు అది కన్సిడర్ చేస్తుంది. అంటే హీట్ వేవ్ని అనౌన్స్ చేయాలా వద్దని ఒక నిర్ణయాన్ని ఫస్ట్ కన్సిడర్ చేస్తుంది. అయితే వెంటనే దీని యొక్క అనౌన్స్మెంట్ ఏదైనా జరగదండి. హీట్ వేవ్ అనౌన్స్ చేయాలంటే ఇట్ హ్యాస్ టు సాటిస్ఫై సమ్ కండిషన్స్, కొన్ని కండిషన్స్ని మనకి సాటిస్ఫై చేయాల్సి ఉంటుంది. ఆ కండిషనే ఇక్కడ అన్నిటికంటే ఇంపార్టెంట్ అనమాట. ఓకే, ఐఎండీ అనేది ఒక హీట్ వేవ్ని ఎప్పుడు అనౌన్స్ చేస్తుంది అంటే మనకి ఇప్పుడు డిపార్చర్ అంటే ఏంటంటే నార్మల్ టెంపరేచర్ నుంచి వేరియేషన్ ఫ్రమ్ నార్మల్ టెంపరేచర్. ఆ సీజన్కి నార్మల్గా ఎంత టెంపరేచర్ ఉంటుంది దాని నుంచి వేరియేషన్ ఎంత అన్నమాట. ఓకే, సో అంటే సీజనల్ వేరియేషన్ అంటే వాళ్ళకి డిపార్చర్ అనేది 4.5 degrees సెంటీగ్రేడ్ నుంచి 6.4 degrees సెంటీగ్రేడ్ వరకు కనిపిస్తే ఒకవేళ అప్పుడు హీట్ వేవ్ని ఐఎండీ అనేది అనౌన్స్ చేస్తుందండి. దీంతో పాటు ఒకవేళ డిపార్చర్ని చూడకపోయినా, డిపార్చర్ కండిషన్ సాటిస్ఫై అవ్వకపోయినా మ్యాక్సిమం టెంపరేచర్ ఒకవేళ 45 degrees సెంటీగ్రేడ్ రీచ్ అయితే అప్పుడు హీట్ వేవ్ని అనౌన్స్ చేయొచ్చు. ఓకే, అలాగే ఒకవేళ డిపార్చర్ అనేది మోర్ దెన్ 6.4 degrees సెంటీగ్రేడ్ అంటే నార్మల్గా రికార్డ్ అయ్యేది 30 degrees, ఇప్పుడు 36.4 degrees సెంటీగ్రేడ్ కంటే ఎక్కువ రికార్డ్ అయింది. ఓకే, అలా రికార్డ్ అయినా లేకపోతే మ్యాక్సిమం టెంపరేచర్ అనేది 47 degrees సెంటీగ్రేడ్ వరకు రికార్డ్ అయినా అప్పుడు మనకి సివియర్ హీట్ వేవ్ని ఐఎండీ అనేది అనౌన్స్ చేస్తుంది. అండ్ దాన్ని బేస్ చేసుకుని ఎన్డీఎంఏ నేషనల్ డిజాస్టర్ మేనేజ్మెంట్ అథారిటీ, ఎస్డిఎంఏ స్టేట్ డిజాస్టర్ మేనేజ్మెంట్ అథారిటీ ఈ రెండు కూడా మనకి మెసేజ్లు పంపిస్తుంటాయి. మీ ఊర్లో వడగాల్పులు రాబోతున్నాయి, బయటికి వెళ్ళకండి, హీట్ స్ట్రోక్స్ వచ్చే అవకాశం ఉంది అని పంపిస్తుంటారు కదా. ఓకే, అలాగే ఇవన్నీ అంటే ఈ రెండు కండిషన్స్ సాటిస్ఫై అయితేనే మనకి ఐఎండీ అనేది హీట్ వేవ్ అనౌన్స్ చేసింది. అయితే ఏదో ఒక రోజు ఈ కండిషన్ సాటిస్ఫై అయితే సరిపోదండి. ఈ కండిషన్ అనేది కాన్సిక్యూటివ్గా 2 రోజులు రికార్డ్ అవ్వాలి. అది కూడా ఏవైనా 2 స్టేషన్స్ వద్ద లొకేట్ అవ్వాలి. అంటే ఐఎండీకి సంబంధించి ఈ స్టేషన్స్ ఉంటాయి కదా, మెటలాజికల్ అబ్జర్వేషన్ స్టేషన్స్, ఏవైనా 2 రోజుల పాటు 2 స్టేషన్స్లో ఒకవేళ ఈ కండిషన్స్ కానీ సాటిస్ఫై అయితే అప్పుడు ఆ రెండో రోజున, ఒకటో రోజు అయిపోయింది, రెండో రోజున ఐఎండీ అనేది ఈ హీట్ వేవ్ని అనౌన్స్ చేయడం జరుగుతుంది. ఓకే, అంటే యూఆర్ స్ట్రక్ బై హీట్ వేవ్ అని చెప్పి అనౌన్స్ చేస్తుంది అనమాట. ఓకే, అలాగే ఇండియాలో ఈ హీట్ వేవ్స్ వచ్చే టైం లైన్ ఏంటంటే ఎప్పుడు వచ్చే అవకాశం ఉంది ఐఎండీ ప్రకారం అయితే మనకి చూసుకుంటే ఇండియాలో హీట్ వేవ్స్ వచ్చే అవకాశం మార్చి నెల నుంచి జూన్ నెల వరకు కనిపిస్తుంది. ఈ రెండు అంటే మార్చ్, ఏప్రిల్, మే, జూన్ ఈ మంత్స్ మధ్యలో మనకి ఎప్పుడైనా హీట్ వేవ్ రావచ్చు. ఇన్ సమ్ కేసెస్ కొన్ని కేసెస్లో ఇట్ మే ఎక్స్టెండ్ అప్ టు జూలై ఆల్సో. జూలైలో కూడా హీట్ వేవ్స్ వచ్చే ఛాన్స్ కొన్ని ప్రాంతాల్లో కనిపిస్తుందండి. ఓకే, అయితే అన్నింటికంటే ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే ఇండియాలో హీట్ వేవ్స్కి పీక్ మంత్ ఏంటి అంటే ఎక్కువ హీట్ వేవ్స్ రికార్డ్ అయ్యే పాజిబిలిటీ ఉన్న మంత్ ఏంటి అంటే ఇట్ ఈజ్ అకార్డింగ్ టు ఐఎండీ. ఓకే, అలాగే ఏ ప్రాంతాల్లో ఇండియాలో మనకి హీట్ వేవ్స్ వచ్చే అవకాశం ఉంది, వాట్ ఆర్ ద రీజియన్స్ ఎఫెక్టెడ్ బై ద హీట్ వేవ్స్ అంటే వెస్ట్, జనరల్లీ నార్త్ వెస్టర్న్ రీజియన్, నార్త్ వెస్ట్ ఇండియా, రాజస్థాన్, పంజాబ్, గుజరాత్ ఈ ప్రాంతాలు, అలాగే సెంట్రల్ ఇండియా అంటే మధ్యప్రదేశ్ ఈ ప్రాంతం, మాల్వా ప్లాట్యూ ఈ ఉన్న ప్రాంతాలు, అలాగే ఈస్ట్ అండ్ నార్త్ పెనిన్సులర్ ఇండియా యొక్క ఈస్టర్న్ ప్రాంతం, అలాగే నార్థన్ ప్రాంతం ఈ ప్రాంతాల్లో వచ్చే అవకాశం ఉంది. కొన్నిసార్లు అంటే కొన్ని లీస్ట్ కేసెస్లో
మనకి తమిళనాడు, కేరళలో కూడా వచ్చే అవకాశం ఉందండి. ఇవి ఈ ఈక్వేటర్కి దగ్గరలో ఉన్నాయి కాబట్టి అంత ఎక్కువ మనకి హీట్ వేవ్స్ వచ్చే అవకాశం లేదు. ఒక ఈక్వేటోరియల్ ప్రాంతంలో ఈ ఈక్వేటోరియల్ రెయిన్ఫాల్ ఉంటుంది కదా, ఓకే, అందువల్ల ఏంటంటే ఇక్కడ హీట్ వేవ్స్ వచ్చే అవకాశం కొంచెం తక్కువ, బట్ ఇక్కడ కూడా హీట్ వేవ్స్ వచ్చే అవకాశం ఉంది. ఓకే, అండ్ ఈ హీట్ వేవ్స్ వచ్చినప్పుడు ఈ ఐఎండి అనేది ఇండియన్ మెట్రలాజికల్ డిపార్ట్మెంట్ అనేది కొన్ని కలర్ కోడెడ్ వార్నింగ్స్ కూడా వాడుతుందండి. సో అంటే ఇదిగోండి మీకు ఈ వార్నింగ్ ఇస్తున్నాము, మీరు ఇలా ఉండాలని చెప్పి. సో ఆ కలర్ కోడెడ్ వార్నింగ్స్ ఏంటంటే జనరల్గా చెప్పుకున్నట్టే గ్రీన్, ఎల్లో, ఆరెంజ్ అలాగే రెడ్ 4 కలర్ కోడెడ్ వార్నింగ్స్ ఉంటాయన్నమాట. గ్రీన్ వచ్చిందంటే ఇది ఒక నార్మల్ డే అని, మీకు ఏం ప్రాబ్లం లేదు, మీరు ఎక్కడికైనా తిరగొచ్చిన అర్థం. ఓకే, అలాగే ఎల్లో వచ్చిందంటే కొంచెం హీట్ అలర్ట్ ఉంది, కొంచెం బయటికి వెళ్ళొద్దు. ఓకే, అలాగే ఆరెంజ్ వచ్చిందంటే సివియర్ హీట్ అలర్ట్ ఉంది. ఓకే, బయటికి వెళ్ళడానికి వీలైనంత వరకు అవాయిడ్ చేసేయండి, వద్దు. ఓకే, రెడ్ అలర్ట్ వచ్చింది, పూర్తిగా ఎక్స్ట్రీమ్ కండిషన్లో ఉంది హీట్ అలర్ట్ అనేది, సో పూర్తిగా బయటికి వెళ్ళకండి అని చెప్తుంది అనమాట. ఓకే, అయితే ఫైనల్గా ఈ క్లైమేట్ చేంజ్ ఏదైతే వచ్చిందో, క్లైమేట్ చేంజ్ అనేది ఈ ఎక్స్ట్రీమ్ వెదర్ ఈవెంట్స్ అన్నిటినీ కూడా పెంచేసింది. అంటే ఫ్లడ్స్ కానీ ఇవన్నీ ఎక్కువైపోతున్నాయి, అందువల్ల ఈ హీట్ వేవ్స్ కూడా కొంచెం ఎక్కువ ఫ్రీక్వెన్సీతో అయితే వస్తున్నాయండి. సో ఇది ఫస్ట్ వన్, హీట్ వేవ్స్ అండి. తర్వాత హీట్ డోమ్స్. అయితే హీట్ డోమ్స్ అనే పదాన్ని కొంతమంది హీట్ వేవ్స్తో పాటు ఇంటర్చేంజబుల్గా వాడతారు. అది కరెక్టా అంటే కాదండి, దే కెనాట్ బి యూజ్డ్ ఇంటర్చేంజబుల్ టు ద హీట్ వేవ్స్. ఎందుకంటే హీట్ వేవ్స్కి రావడానికి ఒక కారణం హీట్ డోమ్స్ అనమాట. ఓకే, మరి హీట్ డోమ్ అంటే ఏంటి? హీట్ డోమ్ అంటే సింపుల్గా, డోమ్ అంటే ఏంటి? పైకప్పు. పైకప్పు అంటే ఏంటి? మనకి ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక బౌల్ తీసుకున్నాం, ఒక బౌల్లో వాటర్ వేడి చేస్తున్నాం, వాటర్ వేపర్ బయటకు వెళ్ళిపోకుండా బౌల్ మీద మనం మూత పెడతాం, లిడ్ పెడతాం. ఓకే, అలాగే ఇక్కడ కూడా ఏంటంటే సేమ్ ఫినామినా అనమాట. ఓకే, అట్మాస్ఫియర్ అనేది హీట్ అవుతుంది. అట్మాస్ఫియర్ హీట్ అయితే హీట్ ఎక్కిన తర్వాత ఓకే అట్మాస్ఫియర్లో ఉన్న గాలి అనేది మెల్లమెల్లగా పైకి వెళ్ళాలి. అయితే అలా పైకి వెళ్లకుండా ఒక ఫినామినా అనేది దాన్ని అడ్డుకుంటుంది. పైకి వెళ్తే నార్మల్గా అట్మాస్ఫియర్ అనేది కూల్ అవుతుంది, బట్ అది పైకి వెళ్లకుండా ఒక ఫినామినా అడ్డుకుంటుంది. ఏం అడ్డుకోవచ్చు? మ్యాక్సిమం డైరెక్ట్గా అడ్డుకునే అవకాశం ఉన్నది ఒక హై ప్రెజర్ మాత్రమే. సో అంటే ఒక ఏరియాలో, ఒక చాలా ఎక్కువ ఏరియాలో హై ప్రెజర్ ఉండి, ఆ హై ప్రెజర్ అనేది హాట్ ఎయిర్ని కింద ట్రాప్ చేసేసి ఆ ఎయిర్ అనేది పైకి రైజ్ అవ్వకుండా, రైజ్ అయ్యి కూలింగ్ అనే ప్రాసెస్ జరగకుండా అడ్డుకునే ప్రాసెస్ని మనం హీట్ డోమ్ అని చెప్పి పిలుస్తామని. ఓకే, హీట్ డోమ్ రిఫర్స్ టు an area of very high pressure in the atmosphere over large area which traps hot ocean air and prevents it from రైజింగ్ అండ్ కూలింగ్ అవ్వకుండా ఆపేస్తుంది. ఓకే, అప్పుడు ఏమవుద్ది? ఎప్పుడైతే హాట్ ఎయిర్ పైకి వెళ్ళకుండా ఇది ఆపేస్తుందో, దీంతో పాటు ఇక్కడ హై ప్రెజర్ రీజన్ ఉంది. హై ప్రెజర్ ఉందంటే ఏం చేస్తుంది? గాలి కిందకి పుష్ చేస్తుంది అనమాట. గాలి కిందకి పుష్ చేయడం వల్ల ఏమవుతుందంటే ఎయిర్ కిందకి వెళ్తూ ఉంటే ఇట్ గెట్స్ కంప్రెస్డ్. ఎయిర్ అనేది ఎప్పుడు కూడా ఏదైనా మనం కిందకి అలా ప్రెస్ చేస్తున్నామంటే కంప్రెస్ అవుద్ది. ఎప్పుడైతే అది కంప్రెస్ అయిందో ఇట్ హీట్స్ అప్, అది వేడెక్కుతుంది. ఎప్పుడైతే వేడెక్కుతుందో ఆటోమేటిక్గా మళ్ళీ టెంపరేచర్ కాస్త పెరుగుతుంది. అక్కడ ఆల్రెడీ హాట్ ఎయిర్ ట్రాప్ అయిపోయింది, దానికి తోటి టెంపరేచర్ అనేది ఇంకొంచెం పెరగడానికి ఇది అవకాశాన్ని ఇస్తుంది అనమాట. ఓకే, సో ఇలా హై ప్రెజర్ రీజన్ ఉన్నంత వరకు కూడా మనకి ఇక్కడ హీట్ డోమ్ అనే ప్రక్రియ కొనసాగుతూ ఉంటుంది. అది కొన్ని రోజులు ఉండొచ్చు, కొన్ని వారాలు కూడా ఉండొచ్చు. అండ్ దీనివల్ల మనకి వచ్చే మెయిన్ నెగిటివ్ ఏంటి అంటే అక్కడ క్లౌడ్ కవరేజ్ పూర్తిగా తగ్గిపోతుంది. ఎందుకంటే గాలి పైకి వెళ్తేనే, గాలితో పాటు వాటర్ వేపర్ పైకి వెళ్తుంది, వాటర్ వేపర్ పైకి వెళ్తేనే మాయిశ్చర్ అంటే మనకి క్లౌడ్ ఫార్మేషన్ జరుగుద్ది, రెయిన్ఫాల్ వస్తుంది. సో క్లౌడ్ కవరేజ్ ఉండదు, క్లౌడ్ కవరేజ్ లేదు కాబట్టి ఆటోమేటిక్గా రెయిన్ ఉండదు. ఓకే, దాంతోపాటు ఇది ఎక్కువగా మనకి దేనికి హెల్ప్ చేస్తుందంటే ఇది హీట్ వేవ్స్ ఏర్పడడానికి చాలా ఎక్కువగా తోడ్పడుతుందండి. ఓకే, హీట్ వేవ్ ఏర్పడడానికి తోడ్పడుతుంది. హీట్ వేవ్ అనేది ఏర్పడిన తర్వాత పెర్సిస్ట్ అవ్వడానికి, అలా కంటిన్యూ అవ్వడానికి కూడా ఈ హీట్ డోమ్ అనేది కారణమవుతుంది. ఓకే, ఎంతలా అంటే ఒకవేళ హీట్ డోమ్ అనేది చాలా ఎక్కువ కాలం పాటు ఉండిపోయిందంటే దానివల్ల మనకి ఓకే డెడ్లీ అండ్ సివియర్ హీట్ వేవ్స్ అనేది క్రియేట్ అయ్యే అవకాశం ఉంటుందండి. అంటే హీట్ డోమ్ అనేది హీట్ వేవ్ క్రియేట్ అవ్వడానికి ఒక రీజన్ మాత్రమే, అంతేగాని హీట్ డోమ్ హీట్ వేవ్ అనేది ఒకటి కాదు. ఓకే, దీనికి కాజెస్ మెయిన్గా ఏంటంటే హై ప్రెజర్ సిస్టమే కారణం అండి. హై ప్రెజర్తో పాటు క్లియర్ స్కైస్ ఉన్నా కూడా, ఎక్కడైతే క్లియర్ స్కైస్ ఉంటాయో, ఓకే, క్లౌడ్స్ లేని ప్రాంతంలో ఈ క్లౌడ్స్ లేని ప్రాంతంలో ఏమవుతుందంటే రిఫ్లెక్షన్ ఎక్కువ జరగదు. అంటే క్లౌడ్స్ ఏం చేస్తాయి, పైనుండి హీట్ కిందకి రాకుండా కొంతవరకు ఆపుతాయి. సో అలాంటి ఫినామినా ఇక్కడ జరగదు. సో అందువల్ల ఏంటంటే హీట్ అంతా సర్ఫేస్ మీదకి వచ్చేసి టెంపరేచర్ విపరీతంగా పెరిగిపోవడానికి ఇది అవకాశాన్ని కల్పిస్తుంది. అలాగే తర్వాత మనం పేపర్లో చాలా ఎక్కువగా చూసేవాడు అర్బన్ హీట్ ఐలాండ్. దీన్నే UHI అనే పదాన్ని మనకి ఇంటర్నేషనల్ లెవెల్లో జనరల్గా వాడే టర్మ్ అండి, అది కొత్తగా మనం వాడుతుంది కాదు. అర్బన్ హీట్ ఐలాండ్ అంటే ఏంటి? సింపుల్గా చెప్పాలంటే ఒక ప్రాంతాన్ని తీసుకున్నప్పుడు అక్కడ విలేజ్ ఏరియాస్ అంటే చెట్లు వీటితో కూడుకున్న
ఓకే, విలేజ్ ఏరియాస్తో పోల్చుకుంటే ఆ మధ్యలో ఉన్న సిటీస్ అనేవి పెద్ద పెద్ద బిల్డింగులు వీటితో కూడుకున్న సిటీస్ ఏవైతే ఉన్నాయో దే విల్ బి హాటర్ దెన్ ద సరౌండింగ్ రీజన్స్. అంటే ఇక్కడ టెంపరేచర్లు చుట్టుపక్కల ఉన్న గ్రామాల్లో టెంపరేచర్లు ఒక 29 degrees ఇలా ఉంటే ఇక్కడ సిటీలో ఉన్న టెంపరేచర్ ఏమో 35 degrees వరకు ఉంటుంది. ఓకే, అంటే ఇదే మనం అంటే ఈ ప్రాంతం ఏదైతే ఉందో ఎక్కువ టెంపరేచర్తో ఉన్న ప్రాంతం ఏదైతే ఉందో దీన్నే మనం ఒక అర్బన్ హీట్ ఐలాండ్ అని చెప్పి పిలుస్తామండి. ఈ మధ్యకాలంలో చాలా ఎక్కువగా ఫేమస్ అయిన వర్డ్ అనమాట ఇది. సో అంటే ఎలాగంటే ఈ అర్బన్ హీట్ ఐలాండ్స్ అంటే ఈ సిటీస్ ఏవైతే ఉన్నాయో సిటీస్ పక్కన ఉండే విలేజెస్ కంటే కూడా నియర్లీ 15 degrees నుంచి 20 degrees ఫారెన్హీట్ వరకు ఎక్కువ టెంపరేచర్ రికార్డ్ చేసుకునే అవకాశం ఉంటుందన్నమాట. ఎందుకు ఈ ప్రాసెస్ అంతా జరుగుతుంది? వాట్ కాజెస్ హీట్ ఐలాండ్స్ ఏర్పడడానికి కారణం ఏంటి? ఎందుకు విలేజెస్ అనేవి అంత చల్లగా ఉంటాయి, సిటీలు ఎందుకు మనకి వేడిగా ఉంటాయి? ఓకే, మెయిన్ ఫ్యాక్టర్ ఏంటి అంటే మనకి గ్రీనరీ అండి. ఆటోమేటిక్గా ఏం ఆలోచించకుండా గ్రీనరీ అని చెప్పొచ్చు. ఎందుకు? దీనికి బెస్ట్ ఎగ్జాంపుల్ చెప్తాను చూడండి. మీరు ఒక వేడిగా ఉన్న రోజు, చాలా వేడిగా ఉన్న రోజు సిటీలోనే ఉన్నారు, బేర్ ఫీట్తో నడుస్తున్నప్పుడు రోడ్డు పక్కన ఉన్న పేవ్మెంట్ మీద నుంచి మీరు నడుస్తున్నారు అనుకోండి, కాలు కాలుతాయి, చాలా వేడిగా ఉంటాయి. అదే మీరు రోడ్డు పక్కన ఉండే గ్రాస్ మీద నడిస్తే అసలు వేడి అనేది కూడా తెలియదు. ఇక్కడ మీరు మెయిన్ డిఫరెన్స్ నోట్ చేసుకోవాలంటే అక్కడ మొక్కలతో ఉన్న ప్రాంతాలకి పేవ్మెంట్ అంటే మనం కట్టిన మానవ నిర్మితాలకి ఎంత తేడా ఉంది. వీటిని మనం కాంక్రీట్ జంగిల్స్ అని కూడా పిలుస్తాం. ఓకే, దీనికి దానికి ఎంత తేడా ఉన్నది మీకు ఇక్కడే అబ్జర్వ్ చేసుకోవచ్చు నాన్న. సో అంటే మనం ఒక రూరల్ ఏరియాకి వెళ్ళాం, రూరల్ ఏరియాలోకి వెళ్ళి మనం చూస్తే మనకు కనిపించేదంతా ఏంటంటే ఎక్కడ పడితే అక్కడ మొక్కలు ఉంటాయి, గడ్డి ఉంటుంది, క్రాప్స్ ఉంటాయి. అంటే మొత్తం అంతా కూడా ఇవన్నీ కలిసి నేచర్ యొక్క ఒక నేచురల్ ఎయిర్ కండిషనర్గా యాక్ట్ చేస్తాం. అంటే ఏం చేస్తుంటే మొక్కలు చాలా ఎక్కువ హీట్ని అబ్జర్వ్ చేసుకుంటాయి. అంటే వాటికి ఫుడ్ తయారు చేసుకోవడానికి చాలా ఎక్కువ హీట్ ఎనర్జీ కావాలి. సో అవి హీట్ ఎనర్జీని అబ్జర్వ్ చేసుకుని ఆ హీట్ ఎనర్జీని కాస్త ఫుడ్గా కన్వర్ట్ చేసుకుంటాయి. సో దానివల్ల ఏంటంటే మనకి ఎక్కువ హీట్ అనేవి మొక్కలు లాక్కుంటాయి. బట్ అదే మీరు సిటీలోకి వెళ్ళి చూసారనుకోండి, సిటీలో ఎక్కడా మీకు ఎక్కువగా మొక్కలు కనిపించవు. దాని ప్లేస్లో ఏంటంటే పెద్ద పెద్ద బిల్డింగ్లు కనిపిస్తాయి, లేకపోతే పెద్ద పెద్ద స్ట్రీట్స్ కనిపిస్తుంటాయి, లేకపోతే సైడ్ వాక్వేస్ కనిపిస్తుంటాయి, పార్కింగ్ లాట్స్ కనిపిస్తుంటాయి. ఇవన్నీ కూడా మనకి దేంతో తయారయ్యి? సిమెంట్తో తయారయ్యి, లేకపోతే ఆస్ఫాల్ట్ తారుతో తయారై ఉంటాయి, లేకపోతే బ్రిక్స్తో తయారై ఉంటాయి, లేకపోతే గ్లాస్తోని, ఓకే, లేకపోతే స్టీల్తోని, ఇలా హీట్ అబ్జార్బింగ్ మెటీరియల్తోనే తయారవుతాయి. ఈ హీట్ అబ్జార్బింగ్ మెటీరియల్ అంతా ఏంటంటే ఎక్కువ హీట్ని అబ్జార్బ్ చేసుకొని అవి విపరీతంగా వేడికిపోతాయి. దానివల్ల ఈ సిటీల్లో ఆటోమేటిక్గా టెంపరేచర్ ఎక్కువగా ఉంటుందన్నమాట. ఓకే, ఈ ఇన్స్ట్రుమెంట్స్ అన్నీ కూడా మార్నింగ్ టైంలో ఎక్కువ హీట్ని అబ్జర్వ్ చేసుకుని మళ్ళీ రాత్రి కూడా ఎక్కువ హీట్ని రేడియేట్ చేస్తూ ఉంటాయి. సో రాత్రి టైం అనేది డిఫరెన్స్, ఆ విలేజ్కి సిటీకి ఉన్న డిఫరెన్స్ చాలా ఎక్కువ కనిపిస్తుంది. అంటే విలేజ్ అనేది వితిన్ 1 hour 2 hourలో కూల్ అయిపోతే సిటీ ఏమో రాత్రి 12, 1 గంట ఆ టైం వరకు కూల్ అవుతుంటుంది. ఎందుకంటే ఇవన్నీ ఎక్కువ హీట్ని అబ్జర్వ్ చేసుకున్నాయి కాబట్టి. అంటే ఈ మెటీరియల్ అన్నీ కూడా ఏంటంటే ఎక్కువ హీట్ అబ్జార్బ్స్ అనమాట. ఇప్పుడు ఆస్ఫాల్ట్ ఉంది, తార్ ఉందండి, తార్ అనేది మనకి బ్లాక్ కలర్లో ఉంటుంది. బ్లాక్ ఈజ్ ద గుడ్ అబ్జార్బర్ ఆఫ్ హీట్ అనమాట. చాలా ఎక్కువగా హీట్ ఎనర్జీని అబ్జర్వ్ చేసుకుంటుంది. సో అందుకే వైట్ మనకి ఈ మధ్యన చూసుకుంటే కొన్ని బిల్డింగ్లకి వైట్ కలర్ పెయింట్ వేస్తున్నారు. ఎందుకంటే వైట్ అనేది చాలా వరకు కూడా గుడ్ రిఫ్లెక్టర్ అనమాట, చాలా మంచి రిఫ్లెక్టర్. సో సన్లైట్ అనేది అంటే అబ్జార్బ్ చేసుకోదు ఎక్కువగా, బయటికి మళ్ళీ రిఫ్లెక్ట్ చేసేస్తుంది కాబట్టి బిల్డింగ్ అంత ఎక్కువగా వేడెక్కకుండా ఉంటుంది. మీకు కూడా తెలుసు కదా, మనకి సమ్మర్ వచ్చిందంటే తెల్ల బట్టలు ధరించండి, బ్లాక్ బట్టలు వేసుకోవద్దు, అందుకే కాటన్ బట్టలు ఇవన్నీ కూడా వేసుకోమని చెప్తారు. ఓకే, సో ఇవేనండి ఇవన్నీ కూడా కాజెస్. అయితే మెయిన్ కాజెస్ ఏంటి పర్టికులర్గా మనం సెపరేట్గా కాజెస్ కూడా డిస్కస్ చేద్దామండి. ఓకే, దీనికి రీజన్స్ ఏంటంటే మనకి అర్బన్ హీట్ ఐలాండ్స్ ఏర్పడడానికి ప్రధానమైన కారణాలు ఏంటంటే ఒకటి లో ఆల్బిడో. ఆల్బిడో అంటే ఏంటంటే రిఫ్లెక్టింగ్ కెపాసిటీ అండి. అంటే ఒక మెటీరియల్ ఎంత హీట్ని అబ్జార్బ్ చేసుకోగలదు, ఎంత హీట్ని రిఫ్లెక్ట్ చేయగలదు అని చూసుకుంటాం అనమాట. అంటే ఓవరాల్గా ఎర్త్ యొక్క యావరేజ్ ఆల్బిడో అనేది 35% అనమాట. ఇది మనకి మామూలుగా పదార్థం బట్టి వేరీ అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఐస్ ఉంది, ఐస్ వచ్చేటప్పటికి చాలా తక్కువ హీట్ని మాత్రమే అబ్జర్వ్ చేసుకుని 80-90% వరకు వీటిని వెనక్కి పంపించేస్తుంది. అదే ఒక కొత్తగా వేసిన తార్ రోడ్ ఉందనుకోండి, బ్లాక్ కలర్లో ఉంటుంది, అదేం చేస్తుంది, ఎక్కువ హీట్ని అబ్జర్వ్ చేసుకొని ఒక 5% 10% హీట్ని మాత్రమే వెనక్కి పంపిస్తుంది. అంటే ఆల్బిడో అనేది చాలా తక్కువ ఉంటుంది. సో లో ఆల్బిడో అండ్ దీనివల్ల హీట్ స్టోరింగ్ మెటీరియల్స్ ఏర్పడుతున్నాయి. అక్కడ ఉన్న మెటీరియల్స్ అన్నీ కూడా హీట్ స్టోరింగ్ మెటీరియల్స్ అండి. సో దీని కారణం చేత మనకి అర్బన్ హీట్ ఐలాండ్స్ ఏర్పడుతున్నాయి. రెండోది ట్రీస్ లేకపోవడం, ట్రీస్ అండ్ వెజిటేషన్ అనేది రెండు కూడా లేకపోవడం అనేది కూడా ఒక పెద్ద కారణం. అండ్ మూడోది అర్బన్ క్యాన్యన్స్ అండి. అర్బన్ క్యాన్యన్స్ అంటే క్యాన్యన్స్ అనేవి అర్బన్లో ఎక్కడ ఉంటాయి సార్, వేరే అనుకోకండి. అర్బన్ క్యాన్యన్స్ అంటే ఇటుపక్క పెద్ద ఎత్తైన బిల్డింగ్లు ఉండి మధ్యలో రోడ్డు ఉంటుంది కదా, ఈ మధ్యలోంచి రోడ్డు వెళ్తుంది కదా, అదే అర్బన్ క్యాన్యన్ అండి, ఇంకేం కాదండి.
సో ఇలా మొత్తం అన్ని వైపులా రెండు వైపులా కూడా విపరీతమైన ఎత్తైన గోడల్లాగా నిర్మాణాలు అడ్డు గోడల్లాగా ఉండిపోవడం వల్ల ఈ మధ్యలోకి ఎయిర్ ఫ్లో అవ్వడం అనేది చాలా కష్టం. అంటే ఇటువైపు నుంచి వచ్చే ఎయిర్ కానీ ఇటువైపు నుంచి వచ్చే ఎయిర్ కానీ ఈ మధ్యలోకి రాదు. అందువల్ల ఏమవుతుందంటే ఈ మధ్యలో ఎయిర్ అంతా స్టాగ్నెంట్గా ఉండిపోయి విపరీతంగా హీట్ ఎక్కిపోయే అవకాశం ఉంది. అంటే ఎయిర్ ఎంత హీట్ ఎక్కినా కూడా అది ఫ్లో అయిపోతుంటే మనకి ఏం ప్రాబ్లం ఉండదండి. బట్ ఎప్పుడైతే స్ట్రక్ అయిపోతుందో అప్పుడే మనకి ప్రాబ్లం. సో అర్బన్ క్యానియన్స్ అనేది ఒక కారణం. దీంతో పాటు అన్నింటికంటే ఇంపార్టెంట్ వేస్ట్ హీట్ అండి. ఓకే, సిటీల్లో మనకి రకరకాల హీట్ ఎమిటింగ్ డివైజెస్ ఉంటాయి లైక్ ఎయిర్ కండిషన్స్, కార్స్, ఓకే, రిఫ్రిజిరేటర్స్, ఇలాంటివన్నీ ఉంటాయి. ఇవన్నీ కూడా ఎక్స్ట్రా హీట్ని మనకి ఈ అట్మాస్ఫియర్లోకి యాడ్ చేస్తున్నాయి. సో వీటన్నింటి వలన కూడా, ఈ కారణాలన్నింటి వలన కూడా అర్బన్ హీట్ ఐలాండ్స్ అనేవి ఏర్పడుతున్నాయి. ఓకే, అలాగే మీకు ఇక్కడ విషయం తెలియాల్సింది ఏంటి అంటే చాలామంది అర్బన్ హీట్ ఐలాండ్స్ని క్లైమేట్ చేంజ్ రిలేట్ చేస్తారంటే క్లైమేట్ చేంజ్ వల్లనే ఇప్పుడు అర్బన్ హీట్ ఐలాండ్స్ అనేవి ఏర్పడుతున్నాయని చెప్తారండి. బట్ దట్ ఈస్ కంప్లీట్లీ రాంగ్ అండి. ఓకే, అర్బన్ హీట్ ఐలాండ్లకి క్లైమేట్ చేంజ్కి సంబంధం లేదు. ఎందుకంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఈ క్లైమేట్ చేంజ్ అనే ప్రాసెస్ వల్ల టెంపరేచర్ అనేది రూరల్ ఏరియాలో పెరుగుతుంది, అర్బన్ ఏరియాలో పెరుగుతుంది. కేవలం అర్బన్ ఏరియాని కాదు కదా, ప్రపంచంలో ఉన్న రూరల్ ఏరియాలో ఎలా పెరుగుతుందో అర్బన్ ఏరియాలో కూడా అలాగే పెరుగుతుంది. సో అంటే ఇది ఒక మిత్ అన్నమాట. ఓకే, సో ఇన్ఫ్యాక్ట్ మనకి చెప్పాలంటే ప్రపంచంలో ఎక్కువ వార్మింగ్ అయిన ప్రాంతాలు ఆర్కిటిక్ ఇలాంటి ప్రాంతాల్లో ఉన్నంటే సిటీస్ నుంచి చాలా దూరంగా ఉన్న ప్రాంతాలే ఎక్కువగా హీట్ అవుతున్నాయి. మరి అలాంటప్పుడు మనం అర్బన్ ఏరియాస్లోనే క్లైమేట్ చేంజ్ ఎక్కువగా ఇంపాక్ట్ చూపిస్తుంది. అర్బన్ హీట్ అంటే హీట్ ఐలాండ్స్ ఏర్పడడానికి క్లైమేట్ చేంజ్ కారణమని మనం చెప్పకూడదండి. బట్ ఒక రీజన్ ఏంటంటే ఈ క్లైమేట్ చేంజ్ వలన వచ్చే వార్మింగ్ ఏదైతే ఉందో అది అర్బన్ హీట్ ఐలాండ్ ఎఫెక్ట్ని ఇంకొంచెం పెంచుతుంది. అంటే అర్బన్ హీట్ ఐలాండ్ జరిగే ప్రాసెస్ని ఇంకొంచెం పెంచుతుంది. అంటే ఆల్రెడీ అవి వేడిగా ఉన్నాయి, మరి క్లైమేట్ చేంజ్లో అన్ని ప్రాంతాలు వేడెక్కుతున్నాయి కదా, రూరల్ ఏరియాలు వేడెక్కుతున్నాయి, అర్బన్ ఏరియాలు వేడెక్కుతున్నాయి. సో ఈ ప్రాసెస్ని కొంచెం పెంచుతుంది అన్నమాట. అంటే ఎక్కువగా హీట్ ఐలాండ్ ఏర్పడడానికి అవకాశం ఏర్పడుతుందండి. సో ఇది అర్బన్ హీట్ ఐలాండ్స్ అండి. మన దగ్గర ఉన్న చాలా వరకు సిటీస్ అన్నీ కూడా అర్బన్ హీట్ ఐలాండ్. అంటే అక్కడ ఉన్న ఇండస్ట్రియల్ హీట్ వలన, ఓకే, లేకపోతే కార్స్ నుంచి వచ్చే హీట్ వలన, ఎయిర్ కండిషన్ నుంచి వచ్చే హీట్ వలన, ఇలాంటి వాటన్నింటి వలన కూడా అర్బన్ హీట్ ఐలాండ్స్ అనేవి చాలా ఎక్కువగా ఏర్పడుతున్నాయి. తర్వాత టాపిక్ వెట్ బల్బ్ ఎఫెక్ట్ అండి. వెట్ బల్బ్ ఎఫెక్ట్ ఏంటండి? వెట్ బల్బ్ అంటే ఏంటి? సింపుల్గా చెప్పాలంటే మీరు అట్మాస్ఫియర్లోని హ్యూమిడిటీని కొలవడానికి ఒక ఇన్స్ట్రుమెంట్ ఉంటుంది. ఆ ఇన్స్ట్రుమెంట్ పేరు ఏంటంటే సైక్రోమీటర్ ఆర్ హైగ్రోమీటర్ అనే ఇన్స్ట్రుమెంట్ని మనం ఈ అట్మాస్ఫియర్లో ఉన్న రిలేటివ్ హ్యూమిడిటీని కొలవడానికి వాడతాం. ఈ అట్మాస్ఫియర్లో రిలేటివ్ హ్యూమిడిటీని కొలవడానికి వాడే ఇన్స్ట్రుమెంట్లో 2 థర్మోమీటర్స్ ఉంటాయండి. ఓకే, ఒకటి డ్రై బల్బ్ థర్మోమీటర్, 2 వెట్ బల్బ్ థర్మోమీటర్. డ్రై బల్బ్కి వెట్ బల్బ్కి తేడా ఏంటంటే డ్రై బల్బ్ థర్మోమీటర్ అనేది ఇది డ్రై బల్బ్ అనుకోండి, ఇది నార్మల్ టెంపరేచర్ని కొలుస్తుంది. ఒకవేళ ఇది వెట్ బల్బ్ అనుకోండి, వెట్ బల్బ్కి వచ్చేటప్పటికి తేడా ఏంటి, మెయిన్గా ఎక్కడ కనిపిస్తుందంటే ఈ వెట్ బల్బ్ చుట్టూ కూడా మనం ఒక కాటన్ క్లాత్ని చుట్టి ఆ కాటన్ క్లాత్ని తీసుకెళ్ళి ఒక బౌల్లో పెడతాం, ఒక వాటర్ బౌల్లో పెడతాం, వాటర్తో నిండిపోయిన బౌల్లో పెడతాం. సో అందువల్ల ఏమవుద్దంటే నార్మల్గా డ్రై బల్బ్లో రికార్డ్ అయ్యే టెంపరేచర్ కంటే కూడా వెట్ బల్బ్లో రికార్డ్ అయ్యే టెంపరేచర్ కొంచెం లోయెస్ట్గా ఉంటాయి, తక్కువగా ఉంటాయి. ఆల్వేస్ చాలా వరకు కూడా లోయెస్ట్ ఉంటాయి, లేకపోతే ఈక్వల్ ఉండొచ్చు అంతే. అంతేగాని వెట్ బల్బ్లో ఎక్కువ ఉండదండి. ఎందుకంటే వెట్ బల్బ్ దగ్గర ఈ కాటన్ క్లాత్ నుంచి ఎవాపరేషన్ జరగడం వలన ఒక కూలింగ్ ప్రాసెస్ క్రియేట్ అయ్యి వెట్ బల్బ్ టెంపరేచర్ అనేది చాలా తక్కువగా ఉంటుంది, లోగా ఉంటుంది. అయితే మనకి ఇక్కడ వెట్ బల్బ్ ఎందుకు సార్ అంటే ఈ వెట్ బల్బ్ టెంపరేచర్ ఎంత తక్కువగా ఉంటే మనకి అట్మాస్ఫియర్లో రిలేటివ్ హ్యూమిడిటీ అంత తక్కువగా ఉన్నట్టు, వెట్ బల్బ్ టెంపరేచర్ ఎంత ఎక్కువగా ఉంటే అట్మాస్ఫియర్లో రిలేటివ్ హ్యూమిడిటీ అంత ఎక్కువగా ఉన్నట్టు. అంటే ఒకవేళ వెట్ బల్బ్ టెంపరేచర్ డ్రై బల్బ్ టెంపరేచర్ రెండూ కూడా ఈక్వల్ అయిపోయి అనుకోండి, రిలేటివ్ హ్యూమిడిటీ 100% రీచ్ అయిందని అర్థం. సో అయితే అసలు ఈ రిలేటివ్ హ్యూమిడిటీ మాకెందుకు సార్ అని అనుకోవచ్చండి మీరు. ఓకే, ఇక్కడ కాన్సెప్ట్ అంతా ఏంటి అంటే ఇక్కడ మనం ఫీల్ అవుతాం, మనం బయట ఇప్పుడు అట్మాస్ఫియర్లో కొంత హీట్ని ఫీల్ అవుతున్నాం కదా, అయితే ఆ హీట్ ఎఫెక్ట్ అనేది కేవలం టెంపరేచర్ వల్ల వచ్చింది కాదు. మనం బయట ఫీల్ అయ్యే సఫోకేషన్ కానీ లేకపోతే హీట్ ఎఫెక్ట్ కానీ ఇవన్నీ కూడా ఓన్లీ టెంపరేచర్ వల్ల వచ్చింది కాదు. టెంపరేచర్తో పాటు ఇంకొక అదర్ ఫ్యాక్టర్ కూడా మన ఫీలింగ్ని, మనం చిరాగ్గా ఉన్నాం, ఎలా ఉన్నామంటే అరే ఇంత చిరాగ్గా ఉంది, ఫుల్గా చెమట వచ్చేస్తుంది అనుకుంటాం కదా. సో ఆ ఫీలింగ్ని ఇంపాక్ట్ చేసేది ఇంకొకటి ఉంది, అదే మనకి హ్యూమిడిటీ, అట్మాస్ఫియర్లోని హ్యూమిడిటీ అండి. ఓకే, మనకి జనరల్గా ఏంటంటే హ్యూమిడిటీ ఎంత తక్కువగా అంటే మరీ తక్కువ కాదు, ఒక 45-50% వరకు ఉంటే వీ ఫీల్ కంఫర్టబుల్ ఉంటుంది, చాలా కంఫర్టబుల్గా ఉంటుంది. అందుకే వైజాగ్ లాంటి హైదరాబాద్ ఇలా కోస్టల్ ప్రాంతానికి దూరంగా ఉండే ప్రాంతాల్లో కొంచెం ప్రజలు కంఫర్టబుల్గా ఉంటారు ఎంత టెంపరేచర్ ఉన్నా కూడా. అలాగే ఎక్కడైతే రిలేటివ్ హ్యూమిడిటీ అనేది ఎక్కువగా ఉంటుందో 60-70% అంటే మనకి ఈ వెదర్ ఫోర్కాస్ట్లో కూడా చూపిస్తారు. ఓకే, డేంజరస్, వెరీ డేంజరస్, హైలీ డేంజరస్ హ్యూమిడిటీ అని చెప్పి చూపిస్తారనమాట. సో ఎప్పుడైతే మనకి ఈ రిలేటివ్ హ్యూమిడిటీ చాలా ఎక్కువగా ఉంటుందో వీ ఫీల్
అన్కంఫర్టబుల్ ఆర్ డిస్కంఫర్టబుల్గా ఫీల్ అవుతామండి. ఓకే, అండ్ వీ ఫీల్ సఫోకేషన్ ఆల్సో, సఫోకేషన్ కూడా వచ్చే అవకాశం ఉంటుంది. ఎందుకు, దీనివల్ల ఏంటి సార్ మనకి రిలేటివ్ హ్యూమిడిటీతో మనకి ఇదేంటి ప్రాబ్లం ఏంటి అంటే, మనకి మామూలుగా మనిషి ఉన్నారు. ఓకే, మనిషి యొక్క బాడీలో చాలా ఎక్కువ అమౌంట్ ఆఫ్ హీట్ అనేది జనరేట్ అవుతుంది. అయితే ఈ హీట్లో నియర్లీ 80% వరకు హీట్ అనేది ఒక్క స్వెట్టింగ్ అనే ప్రాసెస్ ద్వారానే బయటకు డిసిపేట్ అవుతుంది. ఓకే, అయితే స్వెట్టింగ్ ప్రాసెస్ కరెక్ట్గా జరగాలి అంటే బయట అట్మాస్ఫియర్లో ఉన్న హ్యూమిడిటీ అనేది ఆ స్వెట్టింగ్ ప్రాసెస్ని ఇంపాక్ట్ చేస్తుంది. అంటే బయట హ్యూమిడిటీ అంత ఎక్కువగా ఉంటే ఆటోమేటిక్గా స్వెట్టింగ్ ప్రాసెస్ అనేది అంత తక్కువగా అయిపోతుంది అనమాట. సో స్వెట్టింగ్ తక్కువ అవుతుందంటే నీ బాడీలో హీట్ అనేది బయటికి డెసిపేట్ అవ్వట్లేదు. ఎప్పుడైతే బయటికి హీట్ అనేది డెసిపేట్ అవ్వట్లేదో నువ్వు ఎక్కువ చిరాగ్గా ఫీల్ అయ్యే అవకాశం ఉంది. దట్ కండిషన్ ఈజ్ నోన్ యాజ్ సఫోకేషన్ అనమాట. ఓకే, అయితే రీసెంట్ టైంలో హ్యూమిడిటీ అంటే మనకి చెప్పాం కదా, టెంపరేచర్తో పాటు హ్యూమిడిటీ కూడా మీ యొక్క కంఫర్ట్ని డిసైడ్ చేసే ఫ్యాక్టర్. సో రీసెంట్ టైంలో హ్యూమిడిటీ అనేది కొంచెం ఎక్కువైపోతుంటే అది పర్టికులర్గా కోస్టల్ రీజన్స్, విశాఖపట్నం, ముంబై, చెన్నై ఈ ప్రాంతాల్లో కోస్టల్ రీజన్స్ ఏవైతే ఉన్నాయో వీటిలో మనకి విపరీతంగా వెట్ బల్బ్ టెంపరేచర్ అంటే వెట్ బల్బ్ ఎఫెక్ట్ అనేది చాలా ఎక్కువైపోవడం వల్ల, అంటే వెట్ బల్బ్ టెంపరేచర్ అనేది విపరీతంగా పెరిగిపోయి డ్రై బల్బ్తో ఈక్వల్ అయిపోతుంది. అంటే 100% హ్యూమిడిటీ వరకు కూడా రీచ్ అయిపోతుంది. ఆ కారణం చేత మనకి ఇక్కడ మనం చాలా హాట్గా ఫీల్ అవుతున్నాం. ఈ ఎఫెక్ట్ని మనం వెట్ బల్బ్ ఎఫెక్ట్ అని చెప్పి పిలుస్తామండి. అంటే కొన్ని స్టడీస్ ప్రకారం ఏంటంటే వెట్ బల్బ్ టెంపరేచర్ అనేది ఇంకా 35 degrees వరకు కూడా ఒకవేళ 6 hours పాటు మెయింటైన్ అయిందంటే దానివల్ల మనకి హైపర్ధర్మియా వచ్చే అవకాశం ఉందన్నమాట. హైపర్ధర్మియా అంటే ఏంటంటే బాడీ యొక్క కూలింగ్ మెకానిజం అంతా కూడా ఫెయిల్ అయిపోయి హీట్ టెంపరేచర్ అంటే టెంపరేచర్ని కంట్రోల్ చేసే మెకానిజం అంతా ఫెయిల్ అయిపోయి బాడీ టెంపరేచర్ విపరీతంగా పెరిగిపోయే ప్రొసీజర్ని మనం హైపర్ధర్మియా అంటాం. ఈ హైపర్ధర్మియాతో పాటు మనకి సివియర్ హెల్త్ కాన్సిక్వెన్సెస్ కూడా ఈ వెట్ బల్బ్ ఎఫెక్ట్ వల్ల రావచ్చు. అండ్ మాన్సూన్ కంట్రీస్ అనేవి ఈ వెట్ బల్బ్ ఎఫెక్ట్కి చాలా ఎక్కువ రిస్క్లో అంటే ఎక్కువ ప్రోన్గా ఉన్నాయన్నమాట. ఇది మనం చెప్తుంది కాదు, USGS ఇలాంటి సంస్థలే మనకి చెప్తున్నాయి. ఓకే, అలాగే నెక్స్ట్ టాపిక్ మనకి లాస్ట్ టాపిక్ ఏంటి అంటే ట్రాపికల్ నైట్. ట్రాపికల్ నైట్ అనే కాన్సెప్ట్ మీరు ఉంటారు. ట్రాపికల్ నైట్ అంటే ఇదేం సాంగ్ ఏమో అనుకోకండి నాన్న. ఓకే, ట్రాపికల్ నైట్ అంటే ఏంటంటే జనరల్లీ ట్రాపికల్ రీజియన్లో ఉండే ప్రాంతాల్లో నైట్లో కూడా టెంపరేచర్ చాలా ఎక్కువగా ఉంటుంది. ఓకే, సో అంటే ఇప్పుడు ఈక్వటోరియల్ ప్రాంతం ఉంది. ఈక్వటోరియల్ ప్రాంతంలో డే టైంకి నైట్ టైంకి పెద్ద తేడా ఉండదు. రెండు టెంపరేచర్లు కూడా ఈక్వల్గానే ఉంటాయి చాలా వరకు కూడా. ఓకే, సో అయితే ఈ ట్రాపికల్ నైట్ అనే పదాన్ని మనం వాడట్లేదండి. మనం ఎలాగో ట్రాపికల్ రీజియన్లో ఉన్నాం. దీన్ని వాడుతుంది ఎవరంటే టెంపరేట్ రీజియన్లో ఉన్న కంట్రీస్ వాడుతున్నాయి. ఓకే, దేనికోసం వాడుతున్నాయి సింపుల్గా చెప్పాలంటే ఒకవేళ ఒక టెంపరేట్ రీజియన్లో ఉన్న కంట్రీలో నైట్ టైం టెంపరేచర్ అనేది 20 degrees సెంటీగ్రేడ్ కంటే ఎక్కువ ఉంటే దాన్ని వాళ్ళు ఒక ట్రాపికల్ నైట్ అని పిలుస్తారన్నమాట సింప్లీ. ఇంకా మెయిన్లీ మెనీ యూరోపియన్ కంట్రీస్ ఈ పద్ధతిని ఫాలో అవుతున్నమాట. అంటే ఇట్ ఈస్ ఎ టర్మ్ యూజ్డ్ బై యూరోపియన్ కంట్రీస్ టు డిస్క్రైబ్ డేస్ when the temperature doesn't fall below 20 degrees centigrade during night time. నైట్ టైం కూడా టెంపరేచర్ 20 degrees కంటే తక్కువ రికార్డ్ అవ్వకపోతే దాన్ని ట్రాపికల్ నైట్గా పిలుస్తారు. దీన్ని UK, స్వీడన్, గ్రీస్, ఐర్లాండ్, స్పెయిన్, డెన్మార్క్, ఫిన్లాండ్, జర్మనీ, స్వీడన్, ఇటలీ, సెర్బియా ఇలాంటి చాలా కంట్రీస్ మనకి వీటిని వాడుతున్నాయండి. ఓకే, అలాగే ఇదే పదాన్ని ఇదే ట్రాపికల్ నైట్ అనే కాన్సెప్ట్ని USA కూడా వాడుతుంది. బట్ దాన్ని వాళ్ళు కొంచెం డిఫరెంట్ పదంతో వాడుతున్నమాట. దానికి వాళ్ళకి వాడే పదం ఏంటంటే సల్ట్రీ నైట్స్ అన్నమాట. సల్ట్రీ నైట్స్ అంటే ఏంటంటే వాళ్ళ ప్రకారం ఓకే గల్ఫ్ ప్రాంతం, గల్ఫ్ అని అంటే మనకి కాలిఫోర్నియా గల్ఫ్ ఉంటుంది కదా, ఈ గల్ఫ్ ప్రాంతంలో ఒకవేళ టెంపరేచర్ అనేది 27 degrees సెంటీగ్రేడ్ కంటే తగ్గకపోతే దాన్ని వాళ్ళు సల్ట్రీ నైట్ అని చెప్పి పిలుస్తారండి. ఓకే, అండ్ ఈ ట్రాపికల్ నైట్స్ ఆర్ సల్ట్రీ నైట్స్ ఏవైతే ఉన్నాయో ఈ రెండు కూడా మనకి ఎక్కువగా హీట్ వేవ్స్ వచ్చే టైంలో చాలా ఎక్కువగా వచ్చే అవకాశం ఉంది. అండ్ ఇప్పుడు ప్రెజెంట్ మనకి సమ్మర్ సీజన్ కాబట్టి ట్రాపికల్ నైట్ అనే పదం కూడా మనకి అక్కడక్కడ న్యూస్లో కనిపించే అవకాశం ఉంటుంది. అలాగే ఫైనల్గా ఇవాళ చెప్పుకునే కాన్సెప్ట్స్ మీద మనకు ఒక క్వశ్చన్ అన్న, విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ ఆర్ కరెక్ట్? 3 స్టేట్మెంట్స్ ఇచ్చారు. ఓకే, ఫస్ట్ స్టేట్మెంట్, ఏ హీట్ వేవ్ ఇస్ ఏ వెరీ వార్మ్ విండ్ కమింగ్ ఫ్రమ్ ఏ డిజర్ట్ రీజన్. స్టేట్మెంట్ నెంబర్ 2, low wet bulb temperature indicates low relative humidity. Statement number 3, climate change is the main reason for formation of urban heat islands. సో ఈ 3 స్టేట్మెంట్లో ఆప్షన్స్, ఫస్ట్ స్టేట్మెంట్ కరెక్ట్ అంటున్నాడు, సెకండ్ స్టేట్మెంట్ కరెక్ట్ అంటున్నాడు, థర్డ్ స్టేట్మెంట్ కరెక్ట్ అంటున్నాడు, అసలు ఏ స్టేట్మెంట్ కరెక్ట్ కాదంటున్నాడు. మీకు ఆన్సర్ తెలిస్తే కామెంట్ చేయండి, లేకపోతే డిస్క్రిప్షన్లో ఉన్న మనకి ఆన్సర్ ఉంటుంది చూడండి. అలాగే వీడియోలు వస్తే లైక్ షేర్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ, హ్యావ్ ఎ గ్రేట్ డే, బాయ్ బాయ్.